హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లో మరి ఒక కథ, అత్తగారు అచ్చతప్పులు. ఆ మధ్య మా చాకలి ఉన్నట్టుండి మా వారు 15 పంచులు ఒక్కసారిగా పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పాడేశారు కోపంతో. అంట్ల వెదవా, అబద్ధాలు ఆడకుండా చెప్పు, ఏమైనా ఈ 15 పంచెలు అంటూ నిలేశారు చాకలిని. అన్యథా శరణం నాస్తి అంటూ చెట్టంత చాకలి అమాంతం మా అత్తగారి ముందు సాష్టాంగపడ్డాడు. ఆ పంచలే నాకేలేదండి అమ్మగారు అంటూ. నోరు ముయిరా దొంగబడవా, ఇంత అబద్ధాలా? నిక్షేపం లాంటి పిల్లాడి నిక్కరు పారేస్తే పారేశావు, బంగారం లాంటి 15 పంచలు ఏం చేశావో చెప్పు అంటూ బడిపంతుల వల్లే పెన్సిలు గుళ్ళిపించారు. నేల కంటుకుపోయిన చాకలి భూదేవితో మొరపెట్టుకున్నాడు. ఆ తిరుపతి ఎంకన్న సాక్షిగా ఆ పంచలు గాని నిక్కరు గాని నాకేయలేదండి అమ్మగారు అంటూ. ఛీ, నోరుముయి దొంగగాడిదా, నీ తలకాయ అంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పంటావురా? లెక్క పొరపాటు నా వంశంలో లేదు, తెలిసిందా? బుద్ధి బుద్ధి, ఎంత మాటమ్మా, ఎంత మాట అంటున్నారు అమ్మగారు. ఒకవేళ పొరపాటున ఛీ వేదవా, మళ్ళీ అదే మాట. పళ్ళు రాలగొట్టే వాళ్ళు లేక పొరపాటు రావడానికి ఒకటా రెండా? 15 పంచలు ఇట్టా కొన్నవి అట్టా వేశాడు. బిడ్డ ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొత్త పంచలు తలుచుకుంటేనే కడుపు భగ్గుమంటోంది. నీ దొంగ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పు, ఏం చేసావు పంచలు అంటూ పై గాంధారంలో గద్దించారు మా అత్తగారు. అప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తానండి అమ్మగారు. ఈసారి సెలవుకి నాకు ఒక్క పంచ కూడా పడేలేదండమ్మగారు అంటూ వాపోయాడు. మళ్ళీ అదే పాట. సరే, ఇహ వీడిట్లా చెప్పడే, వీడిని అడిగే విధంగానే అడగాలి. పిలిపించు పోలీసుల్ని అంటూ హడావిడిగా లేచి నిలబడ్డారు మా అత్తగారు. పోలీసుల మాట వినగానే చాకలివాడితో పాటు నేను హడలిపోయాను. వాళ్ళని పిలిస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో మా అత్తగారికి తెలియదని నాకు తెలుసు. అసలు పంచలు పోవడానికి వాళ్ళకి తగినన్ని ఆధారాలు దొరికిందాకా వాళ్లతో పాటు మనం కూడా అవస్థపడాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్ళ దాకా వెళ్తే బ్రహ్మాండమైన విషయం అయి ఊరుకుంటుంది. ఆ మధ్య మా వారి స్నేహితుడు రావుగారు ఇలాంటి ఇబ్బందిలోనే పడ్డారు. కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకి 50 గజాల దూరంలో ఒక అరటిపండు తొక్క మీద కాలు వేసి నడి రోడ్లో జారిపడ్డ ఒక ఆడ మనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఆపారు. అంతటితో ఊరుకోకుండా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బ ఏమైనా తగిలిందా అంటూ విచారించాడు. ఈ లోపుగా నలుగురు గుంపు చేరారు. కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడమనిషి తన చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి ఏమీ దెబ్బ తగలలేదంటూ పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ చేరిన గుంపు అంతా అరటిపండు తొక్కను వదిలేసి రావుగారిని, ఎముకల గూడు లాంటి ఆయన ఓల్డ్ మోడల్ ఆస్టిన్ కార్ని ఒకసారి కొరకొరగా చూశారట. ఇదేమిట్రా బాబు అనుకుని ఎందుకైనా మంచిదని పెద్ద మనిషిలే జరిగిన యథార్థం పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పి వెళ్దామని వెళ్లారట రావుగారు. ఎవరు ఆడమనిషి అంటూ రావుగారికి అసలు విషయం చెప్పేలోగా ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది, యాక్సిడెంట్ జరిగిన చోట ఇక్కడికి ఎంత దూరంలో ఉంది, అసలు కారు కింద మనిషి పడ్డదా లేక కారు ఆవిడ మీద పడ్డదా అంటూ రావుగారి చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేశారట. ఆవిడ చనిపోలేదని, యాక్సిడెంట్ అస్సలే జరగలేదని, కనీసం తన కారు కూడా ఆవిడ జోలికి పోలేదని, పొరపాటున ఆవిడే తన కారు మీద పడ్డట్టయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగేదని వాళ్లకు నచ్చజెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందట. అయినా డ్యూటీ అంటే డ్యూటీయే, పదండి ఆడ మనిషిదే ఉన్న చోటికి అంటూ 2 పోలీసులు రావుగారిని కారులో ఎక్కించుకున్నారట. చచ్చాన్రా బాబు, ఎరక్కపోయి చెప్పానే అని మనసులోనే బాధపడ్డ రావుగారు చేసేందేం లేక తిన్నగా ఆ పోలీసుల్ని అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ మనిషి పడ్డ చోటికి తీసుకెళ్లారట. కారు ఆపుతూనే పోలీసులు హడావిడిగా దిగి అరటి తక్క కోసం రోడ్డంతా వెతికారట. ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావుగారిని, ఆయన కార్ని గురగురా చూశారట. వెంటనే మనిషి పడ్డ చోటును, కారు నిలబడ్డంత వరకు రోడ్డును, చిక్కి శల్య వ్యవస్థలో ఉన్న కారును టేపుతో కొలవడం మొదలుపెట్టారట. అయోమయంగా చూస్తున్న 8 అడుగుల రావుగారిని కూడా తాటి చెట్టును కొల్చినట్టు ఒక్కసారి నిలువుగా టేపుతో కొల్చారట. అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎలా కూర్చోగలిగాడా అని పోలీసులు వాళ్ళకి సందేహం కలిగి తక్షణం రావుగారి తల చూశారట.
రాగి చెంబులాగా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయ లాంటి బొప్పలు చూసి తల ఊపి సమాధానపడ్డారట. అక్కడ పడిన ఆడమనిషి కోసం చుట్టుపక్కల గుడిసెలన్నీ గాలించారంట పోలీసులు. ఆవిడ వచ్చి వెంటనే వెళ్ళిపోయిందన్నారట అక్కడి వాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఆవిడ అడ్రస్ తీసుకొని మళ్ళీ రావుగారి కారులో బయలుదేరారట. వెళ్లే దారిలో హోటల్ కనిపించేసరికి కాఫీ తాగాలన్నారట పోలీసులు. భక్తుడిలాగా వాళ్ళకి కాఫీలు గట్రా ఇప్పించి తను కూడా కాస్త కాఫీ గొంతులో పోసుకొని కారులో కూర్చున్నారట. రావుగారు నాకు కాఫీ ఇస్తే గానీ కదలంటూ పెట్రోల్ అయిపోయిన కారు సత్యాగ్రహం చేసిందట. కష్టాలన్నీ ఒకసారి వస్తుంటాయి అన్నట్టు అందులోనూ ఒక పోలీస్ నవ్వుతూ. అసలే చిరాకుతో లోపల మండిపడిపోతున్న రావుగారు సంతోషించాలేని సానుభూతికి అని పైకనబోయి లోపలే అనుకుని అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దాకా కారు తూసుకుంటూ వెళ్ళాడట పోలీసుని కారులో కూర్చోబెట్టుకుని. పెట్రోల్ వేసుకుని ఎలాగో తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కొని తీరా విచారిస్తే ఆవిడ అక్కడ కూడా రాలేదని, బహుశా అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి ఉంటుందని చెప్పారట పక్కనింట్లో వాళ్ళు. 50 మైళ్ళ రావుగారు రోగిష్టి కారు పోగలుగుతుందా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసులు. నేను పోతాను రో మొర్రో అంటూ బావురమన్నట్టు కనిపించిందంట రావుగారి కారు. అంత దూరం అలాంటి కారులో వెళ్ళటానికి భయపడి పోలీసులు తిరుగుముఖం పట్టారట. బతుకు జీవుడా అంటూ వాళ్ళని పోలీస్ స్టేషన్లో దింపి పోబోతున్న రావుగారిని ఆపి, రేపు మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టుకి ఈ కేసు విషయంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పొద్దుటే 9 ఈ వైపు వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకుని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారట ఇద్దరు పోలీసులు. పాపం ఈ అర్థం లేని యాక్సిడెంట్ కోసం 1/2 డజన్ సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందట రావుగారు. మా అత్తగారు పోలీసులు అనగానే నాకు ఆ గాథంతా ఒకేసారి జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ పంచులు ఏ రంగంచువి, ఎప్పుడు కొన్నవి, ఏ షాపు, వాటి బిల్లు, ఖరీదు, వాటి మీద ఇనీషియల్ వగేరా అన్నీ అడుగుతారు. అన్నట్లు మా చాకలి ఉతికే ఏ బట్టలకు కూడా ఇనీషియల్ అంటూ ఉండవని నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఏ గుర్తు లేకుండా పంచలెక్కడ పోయాయో తెలుసుకోవడం పోలీసులకు కూడా కష్టమేమోననిపించింది. ఆ సంగతి మెల్లగా మా అత్తగారి చెవిలో చెప్పాను. ఈ మాత్రం కూడా కనుక్కోలేకపోతే ఇంకా పోలీసులు ఎందుకంట అడుక్కు తిను అన్నారు గట్టిగా అరుస్తూ. నిక్కరు పారేస్తే పారేశావు, ఆ 15 పంచలు ఏం చేశావో చెప్పు ఇంతటైనా, లేదంటే తక్షణం పోలీసులు పిలిపించి నీ తాట ఒలిపిచ్చేస్తాను అంటూ మళ్ళీ బెదిరించింది చాకల్ని. చాకలి మళ్ళీ ఏడవబోయాడు. ఎంత ప్రయత్నించినా కళ్ళలో నీళ్లు రాకపోయేసరికి చీదేస్తూ ఒక కళ్ళు తుడుచుకోవడం మొదలుపెట్టాడు. బంగారం లాంటి 15 పంచలు మింగేసి ముచ్చులాగా ముసరి కన్నీళ్ళు వదిలేస్తే విడిచిపెడతాననుకున్నావట్రా? ఇంకా చూస్తావేమిటి, టెలిఫోన్ చేసి పిలిపించి పోలీసుల్ని అంటూ మా అత్తగారు నన్ను దబాయిస్తూ ఉండగానే మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. రాత్రి ఎక్కడికో డిన్నర్ ఉందని, భోజనానికి తన కోసం కాచుకోవద్దని చెబుతూ వాళ్ళ అమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించి, ఏమిటి మా అమ్మ ఎవరి మీద అరుస్తున్నట్లుందే అని అడిగారు. చాకలి 15 పంచలు పారేశాడని చెప్పాను. అరెరే 15 పంచలు పాడేశారా? అయితే వాడి మాడేమంటున్నాడు అన్నారు. అసలు ఆ పంచలే నాకేయలేదంటున్నాడు. లెక్క సరిగ్గా చూసారా? ఎవరు రాశారు? మీ అమ్మగారే, చాకలి వాడి తలకాయంత అక్షరాలతో. అయితే ఇప్పుడు మా అమ్మేమంటుంది? తక్షణం పోలీసుని పిలిపించమంటుంది. చాచా వాళ్ళెందుకు అనవసరంగా, అదొక న్యూసెన్స్, వద్దని చెప్పు. వాళ్ళొచ్చి వాడి వీపు చితగ్గొట్టి నానా గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం లేదు. కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ మనం కూడా తిరగాలి. ఆ మధ్య మన రావుగాడు తిరిగినట్లు. మాట్లాడకుండా వాడిని పంపించేయండి. ఇక మీద వాడికి బట్ట లేకుండా ఉంటే సరి అన్నారు మా వారు. ఆ సంగతి మా అత్తగారిని యువతలకి పిలిచి చెప్పాను. అయ్యో నెత్తిరాత, వాడంతకంటే ఇంకేమంటాడులే, అన్నీ వాడికి ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కుని చాకలి వాడికి ఆఖరి వార్నింగ్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం లోపుగా పంచలు తెస్తే తెచ్చినట్టు, లేదంటే తక్షణం పోలీసులకు పట్టించి అండమాన్ దీవులకు పంపించేస్తాను, జన్మ ఖైదీ వేయిస్తాను, జాగ్రత్త అంటూ ఒక్క విసున పద్దు పుస్తకం నా మొక్కన పారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు. చివరిసారి చీదేస్తూ చాకలివాడు కూడా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాకలిని తీడుతూనే వంట వడ్డనా చేసుకున్నారు మా అత్తగారు. మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కాచు కూర్చున్నారు. వాడు రాలేదు కానీ తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మా వారి పనిపిల్లవాడు వచ్చాడు ఊరు నుంచి. వాడొస్తూనే అయ్యగారి 15 పంచలు పోయారా అన్నాను. అరే అన్యాయంగా ఉందే, బహుశా నేను ఊరికెళ్ళాలని తెలిసి వాడి నాటకం ఆడుంటాడు. నేనే కదమ్మా 15 పంచలు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను. ఉండండి
నేను ఇప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడి పని పట్టేస్తాను అని వాడంటుంటే వెలవెలబోతున్న మా అత్తగారు, లాండ్రీ ఏమిట్రా చాకలికి పారేశాడంటుంటే అన్నారు. అబ్బే లేదమ్మా, చాకలి మూటలోంచి నేనే తీశాను. అయ్యగారు పంచలు లేవంటుంటే అర్జెంట్ వాష్కి వెళ్ళి వేశాను. మా ఊరు నుండి తంతి రాగానే ఆ గొడవలో ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. పిల్లు కూడా అయ్యగారి బీరువాలో సొరుగు పెట్టెలో పెట్టి వెళ్ళానే, మీరు చూడలేదన్నమాట అంటూ నసిగాడు. ఎట్లా చూస్తానురా మొద్దు వెదవా, లెక్క రాసి మూట కట్టి పడేసిన మురికి గుడ్డల్లోంచి నువ్వు పంచలు మాత్రం తీసి లాండ్రీకేస్తావని నేనన్నా కలగన్నానరా? చెప్పక్కర్లా, బుద్ధి జ్ఞానం లేని కుర్ర వెదవులంతా ఇంటి పనికి పెడితే ఇంతే అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్గా లేచి గబగబా లోపలికెళ్లారు. ఏదో పని ఉన్నట్లు. ఏమిటని వెనక్కి తిరిగి చూశాను. చాకలి నన్ను చూస్తూనే మళ్ళీ ఒకసారి బలవంతంగా ఏడవబోయాడు. నాకు నవ్వొచ్చింది వాడి అవస్థకు. వద్దొద్దు, ఇహ ఏడవక్కర్లేదు, పంచలు దొరికాయి అన్నాను. అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్టు నల్లటి వాడి ముఖం నిండా ఒక్కసారిగా తెల్లటి పండ్లు కనిపించాయి. చూశారా చిన్నమ్మగారు, నా మీద ఎంత పెద్ద అబాండం వేశారో పెద్దమ్మగారు. ఏరమ్మా పెద్దమ్మగారు అని అడిగాడు ఆ చాకలి. ఆవిడ ప్రస్తుతం నీకు కనిపించరు, లోపల చాలా పనిలో ఉన్నారు అన్నాను. నాకు తెలిసి అలాంటి క్లిప్త సమస్యలు మా అత్తగారు నాకే వదిలేస్తారంటారని. అయితే మరి మాసిన బట్టలు ఏరా అమ్మా అని అడిగాడు చాకలి దీనంగా. పాపం అనిపించింది. ఏం చెప్పాలో తోచక 2 రోజులు ఆగిరమ్మని పంపేశాను చాకలిని. వాడు వెళ్తూనే మా అత్తగారు లోపల నుంచి వచ్చారు. ఏడీ చాకలి మీద వెళ్ళిపోయాడా అంటూ. నేనే పంపించేశాను, మురికి బట్టలు ఏమన్నాడు, 2 రోజులు తాళి రమ్మన్నాను. ఎన్ని రోజులు తాళొచ్చినా పిల్లవాడి నిక్కరు సంగతి తేలేదాకా మళ్ళీ వాడికి బట్టలు ఎట్లా వేస్తాం, నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు అని మా అత్తగారు అంటుండగానే, ఆ కొత్త కాకి నిక్కరేనమ్మా, అయితే చాకలోడు మూటలోంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన. సిన్నయ్య గారు కావాలంటే అన్నది అప్పుడే ఇల్లు చిమ్మటానికి వచ్చిన పని మనిషి పిచ్చమ్మ. మా అత్తగారు నా మొహం చూడలేక పడ్డ అవస్థ నేను చూడలేక మెల్లగా ముందు హాల్లోకి తప్పుతున్నాను. టెలిగ్రామ్ అంటూ పోస్ట్ మ్యాన్ కేక విని వరండాలోకి వెళ్ళాను. టెలిగ్రామ్తో పాటు ఒక శుభలేఖ కూడా వచ్చింది. ఈలోపు మా అత్తగారు కూడా కంగారు పడుతూ వచ్చారు. టెలిగ్రాఫ్ ఎక్కడి నుంచే అంటూ. మీ అమ్మాయి దగ్గర నుంచి. ఏమిటే, ఏమనిచ్చిందే, నా తల్లి ఒళ్ళికి ఏం లేదు కదా అంటూ ఆదరత పడ్డారు. ఏమీ లేదు, ఆరోగ్యంగానే ఉన్నారు, రేపు మైల్లో వస్తున్నానని ఇచ్చారు అంతే అన్నాను. అమ్మయ్యా, నా తల్లి వస్తుందా, ఎన్నాళ్ళైందో చూసి, కండ్లు కాయలు కాచాయి అన్నారు. 6 నెలల క్రితం మా ఆడబిడ్డను చూసొచ్చిన మా అత్తగారి ఆనంద బాష్పాలు విడుస్తూ. ఆ శుభలేఖ ఎవరిదే? ఎవరో అచ్యుతరామయ్య గారట. ఆయన మనవడి పెళ్లి పత్రిక. ఈ ఊర్లోనే మైలాపూర్లో పెళ్ళట. ఓహోహో, అట్టా చెప్పు. ఆ పెళ్ళికే అమ్మాయి కూడా వస్తుందన్నమాట. ఎవరనుకున్నావు, అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళే అన్నారు అర్థం కాక చూస్తున్నా నన్ను చూసి. అన్నట్టు మెయిల్ ఎన్నిటికొస్తుంది అన్నారు. పొద్దుటే వస్తుందనుకుంటాను అన్నాను నాకు టైం తెలియక. నీకు తెలీదన్నమాట. అయితే అబ్బాయికి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుందో రేపు. బిడ్డ రాత్రి భోజనం చేసి బయలుదేరుతుందో లేక అట్లాగే బండెక్కుతుందో. వస్తూనేనైనా 4 మెతులు తినకపోతే దానికి కండ్లు తిరుగుతాయి. పైగా దానికి దంపుడు బియ్యం తప్ప మనం ఇంకే మరబియ్యం దానికి ఒళ్ళుకు కాదు అంటూ అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెరిచి ఒక బస్తా ఒడ్లు తెచ్చి పని మనిషి ముందు పోసి దంచమన్నారు. రోకలు విరిగిపోయిందండమ్మా అన్నది పని మనిషి. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందనుకున్న మా అత్తగారు పక్కింటి నుంచి రోకలు తెచ్చి దంచమన్నారు. కొడుకు ఎన్నిసార్లు ఉప్పు మిరపకాయలు ఊరవేయమన్నా ఇదిగో ఎండరాని, అదిగో మజ్జిగ మిగల్ని అంటూ కాలం గడిపిన మా అత్తగారు కూతురు కోసం అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు చీరి మజ్జిగలో వేశారు. ఊరగాయలు కొద్ది కొద్దిగా తీసి రాచిప్పలకు పట్టించారు. దానికి చింతకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమో అంటూ మా చిన్నాన్న నా కోసం పంపించిన చింతకాయ తొక్కులు కాస్త తీసి కూతురు కోసం నూరి పెట్టేశారు. దానికి పొట్లకాయ వేపుడంటే ప్రాణం అంటూ విత్తనాల కోసం అట్టే పెట్టిన 2 పొట్లకాయలు కోసుకొచ్చి పాడేశారు. మెంతిపిండి తప్ప అంగట్లో కొన్న విసకలాంటి సీకాయ అది జన్మకు తల మీద వేసుకోదే అంటూ మెంతులు సీకాయ నానేశారు. సున్నిపిండి తప్ప సోపులు గీపులు దానికి అలవాట్లేదే అంటూ అప్పటికప్పుడు తిరగలు ముందేసుకుని సున్నిపిండి విసరడం మొదలుపెట్టారు. సున్నిపిండిలోకి చూరియాలు గట్రా సమయానికి ఇంట్లో లేకపోయినే అని బాధపడ్డారు కాసేపు. అన్నట్లు రామేశ్వరం నుంచి వస్తూ శ్రీవల్లి పుత్తూరు ఆండాళ్ళ వాసన చెక్కపొడి తెచ్చి నీకు ఇచ్చేందే, ఏది, ఎక్కడది? ఉంటే కాస్త ఇవ్వు, పిండిలో కలుపుతాను,
లేకపోతే పచ్చి వాసన వస్తుంది పిండి అంటూ అడిగే పుచ్చుకున్నారు. అయ్యో నా మతిమరుపు మండిపోను, అసలు అది ఒడియం లేకపోతే నోట్లో ముద్ద పెట్టదే అంటూ ఒడియాలకు పప్పు నానబోసి గుమ్మడికాయ కోసం పక్కింటి వాళ్ళకి కబురు పెట్టారు. మా అత్తగారు ఒడియాలు వేస్తే 4 కాలాల పట్టు ఉండేటట్టు వేస్తారు. అవి మనుషుల పళ్ళు గట్టిపరచడమో లేక ఊడగొట్టడమో తేల్చేస్తాయి. ఆ ఒడియాలు కంచంలో వేసినప్పుడు వడగళ్ల శబ్దం బయలుదేరుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం వడియాలు వేస్తారు మా అత్తగారు. కర్మ జాలక అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరు నుంచి. అన్నగారు, కొత్తగా వడియాలు వేశాను, ఇంకా బాగా ఎండలేదనుకోండి, అయినా ఎట్లా ఉన్నాయో కాస్త రుచి చూడండి అంటూ 4 వడియాలు మా నాన్నగారి కంచంలో వడ్డించారు మా అత్తగారు. భేష్ భేష్, గుమ్మడికాయ వడియాలంటే నాకు ఇష్టమని మీకెట్లా తెలిసింది అంటూ సంతోషపడిపోతున్న మా నాన్నగారు వడియాన్ని తుంచడానికి ప్రయత్నించారు. చేతకాల. కొరకడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. మొత్తం వడియం నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు. చాటంత వడియం నోట్లో బట్టల. చాలాసేపు అవస్థపడ్డారు. ఏమన్నగారు, వడియాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి కానీ వీటిని కాస్త పొడిగా కొట్టించి వేస్తుండండి అన్నారు మా నాన్నగారు కొరకరాని కొయ్యలా ఉన్న 4 వడియాల్ని కంచంలో మూలకి తోస్తూ. ఆ తర్వాత మా అత్తగారు ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ ఆ వడియాలు వేయించలేదు, ఎవరికి వడ్డించలేదు. గప్చుప్గా ఊరుకున్నారు. ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ పాత చింకి చేపను అంటిపెట్టుకుని బయటపడుతున్న ఆ ఒడియాల మీద చివరికి మా వాడు జాలిపడ్డాడు. తక్షణం వాడి స్నేహితులు కొందరు కలిసి కొన్ని వడియాల్ని రాకెట్లాగా ఆకాశానికి పంపే ఏర్పాటు చేశారు. చాలా వరకు ఆకాశానికి పంపగా మిగిలిన వడియాల్లో కొన్ని కాకుల్ని కుక్కల్ని తరమడానికి ఉపయోగించారు. ఆ తరమడంలో ఒక వడియం ఎవరో పిల్లాడి కణతకు తగిలి చిల్లిపడి బొటబొటా రక్తం కారింది. ఈ సంగతి విన్న ఆ పిల్లాడి తల్లి ఎవరో రాయి తీసుకుని కొట్టి అబద్ధాలు ఆడుతున్నారని, వడియంతో అంత దెబ్బ తగలడం అసంభవని మా ఇంటి మీదకి యుద్ధానికి వచ్చింది. మేమంతా ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి, అది రాయి కాదండి, వడియమేనని, పొరపాటున తగిలిందని నచ్చజెప్పి ఆవిడికి నమ్మకం కలిగేందుకు చాప మీద పడున్న మిగతా వడియాలు చూపించాం. అప్పటికి సమాధానపడి దిక్కుమాలిన వడియాలు అని తిట్టుకుంటూ పిల్లాడిని తీసుకుని ఇంటికెళ్ళింది. ఇంకా వడియాలు అక్కడ ఉంటే ప్రమాదమని తక్షణం బయట పారేయించాను. మా అత్తగారు చూడకుండా. అక్కడ వాటిని వదలలేదు. ఎదురింటి ఆడపిల్లలు చిల్లల పెంకుర్లి బదులు ఆ వడియాలే తొక్కుడు బిళ్ళలుగా ఉపయోగించి ఆడుకున్నారు. ఆ తర్వాత వడియాలు కావాలని మేము అడగనూ లేదు, మా అత్తగారు వేయనూ లేదు. కూతురు వస్తుందనగానే మళ్ళీ వడియాలకి రుబ్బోడానికి కూర్చున్నారు. అన్నట్లు మర్చిపోయానే, రేపటికి నెయ్యలేదు. ఎట్లా? కాఫీ పొడి కూడా అయిపోయినట్లుంది. దానికి అన్నమైనా అక్కర్లేకపోయినా రోజుకి 5 సార్లైనా కాఫీ కావాలి. రేపు ఆదివారం కూడాను. త్వరగా ఓ కాగితము పెన్సిల్ తీసుకొని వచ్చివ్వే అంటూ చేకడుక్కున్నారు. అట్లాగే బజారు సామాన్లు కూడా తెప్పించండి. కందిపప్పు, మినప్పప్పు, చక్కెర అన్నీ రేపటి దాకానే వస్తాయి అన్నాడు వంటవాడు నసుగుతూ. పేడా పోయింది పో. ఫస్ట్ తారీఖు 10 రోజులు ఉందనగానే అన్నీ నిండుతున్నాయి. బాగానే ఉంది. సరే, మళ్ళీ ఎందుకు? ఒకేసారి చెప్పు, ఏం కావాలో రాసేస్తా. మళ్ళీ రేపు ఆదివారం కూడా అంటూ పెన్సిలు కాగితం తీసుకుని కూర్చున్నారు మా అత్తగారు. కందిపప్పు 10 మాణికలు. ఓరిని 10 మాణికలు దొంగలు తోలా. హవ్వా, ఎందుకురా 10 మాణికలు? ఇంకా నయం, 10 బస్తాలు అన్నావు కావు అంటూ పడి నవ్వారు మా అత్తగారు. వెనకటికి మా ముత్తాతగారింట్లో 80 మంది జనాభాకు నెలకి 10 బస్తాలు పప్పు ఉడికేదట. ఆ కాలంలో పప్పే ప్రధానం. అట్లా ఉంది నువ్వు చెప్పేది. ఆ తర్వాత మినప్పప్పు 5 మాణికలు. ఓరిని ఇంట వానగురవా, ఎందుకురా 5 మాణికలు? వెనకటికి మా బంధువులు ఒక ఆవిడ నిత్యం మినపగారలు తినటానికి ఉన్న ఆస్తంతా తగలేసిందట. బస్తాలు మినపప్పు తిని చివరకు పుట్టెడు చెవుడుతో పోయిందట ఆ ఇల్లాలు అంటూ మళ్ళీ నవ్వారు మా అత్తగారు. వంటవాడు చిన్నపుచ్చుకున్నాడు. ఆ మాటల సామెతలకు ఎంతగాని తొందరగా తెములు మరి, ఇట్లా ఒక్కొక్కటి చెప్తే ఎప్పటికయ్యేట్టు? వరుసగా చెప్పుకుపో, నేను రాసుకుంటూ పోతాను అని మా అత్తగారు అంటుంటే వంటవాడు పరుగు లంకించుకున్నాడు. ఆవాలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, 5 ఫలాలు, నూనె 5 వీసలు, చింతపండు 1 వీస, ఎర్రగడ్డలు 1 వీస, తెల్లగడ్డ 1/2 వీస, ఉప్పు మానెడు, 8 వీసలు చక్కెర, టన్ను కట్టెలు, పిండి గోధుమలు, రవ్వ గోధుమలు, బార్ సోపు, పళ్ళ పొడి, 12 అగ్గిపెట్లు, 1 ఎల్జీ ఇంగో పెట్టే, కేసర పౌడరు. ఒరే ఇహ ఆపరా నీ దండకం, అంగడంతా కొనిపించేట్టున్నావే. సదా ముందు సామాన్లు ఖర్చు కానీ తర్వాత చూసుకోవచ్చు అంటూ లిస్టు పూర్తి చేసి పని పిల్లవాడి చేతికిచ్చి చెట్టి అంగడి నుంచి సామాన్లు పట్టుకురమ్మని పంపించేశారు.
రాత్రి 10 గంటల ప్రాంతంలో 2 ఎడ్ల బండ్లు, ఒక తోపుడు బండి వచ్చి ఇంటి ముందు ఆగాయి. అంత రాత్రప్పుడు 2 ఎడ్ల బండ్లలో ఏ పనులటూలు వాళ్ళు వచ్చారబ్బా అనుకుని బయటికెళ్ళి చూస్తే బండ్ల వెనకాల చెట్టి కొడుకు, మా పని పిల్లవాడు సైకిల్ దిగుతున్నారు. నన్ను చూస్తూనే చెట్టి కొడుకు నమస్కారం చేసి, మన ఇంట్లో విశేషమని కాస్త ముందుగా తమరు కబురు చేసినట్లయితే అన్ని సామాన్లు మా అంగడి నుంచే సప్లై చేసేవాళ్ళం. ప్రస్తుతం ఉన్నంత వరకు మా అంగట్లోవి పక్కంగట్లోవి తీసుకొచ్చాను. మీరు పంపిన లిస్టు ప్రకారం సామాన్లన్నీ పూర్తిగా తేలేకపోయినందుకు నన్ను క్షమించాలి. తమరు పంపిన లిస్టులో 10 బస్తాల కందిపప్పుకు గాను ప్రస్తుతం మా అంగట్లో ఉండేది 4 బస్తాలు తెప్పించి మొత్తం 8 బస్తాలే తెచ్చాను. కొరవబడ్డ 2 బస్తాలు రేపు తెల్లారేసరికల్లా పంపుతాను. అట్లాగే 5 బస్తాల మినపప్పుకు గాను 3 బస్తాలే తెచ్చాను. అది మా అంగట్లో 1.5 బస్తా పప్పే ఉండింది. మిగతావి బయట అంగట్లో నుంచి తెప్పించాం. చిన్న చిన్న చిల్లర సామానంతా మామూలుగా పంపే తోపుడు బండిలోనే తెచ్చా. ఇకపోతే వీస కట్టెలు, 8 టన్నుల చక్కెర అని రాసింది లిస్టులో. అది పొరపాటున రాశారేమోనని కనుక్కుపోదామని వచ్చాను. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో చక్కెర దొరకడం చాలా కష్టంగా ఉంది. వీస చక్కెర కోసం జనం క్యూలో నిలబడి పడిగాపులు పడుతున్నారు అంటూ చెట్టి కొడుకు చెప్తుంటే గుడ్లు అప్పచెప్పి వింటూ కొయ్యబారి నిలబడ్డాను. ఎవరు ఏ బండ్లలో వచ్చింది? కొంపదీసి పెళ్ళికొచ్చిన పల్లెటూరు బంధువులు ఎవరైనా విడిదిల్లు కోసం నిలబడలేదు కదూ అంటూ లోపల నుంచి వచ్చారు మా అత్తగారు. నమస్కారం పెద్దమ్మగారు, తమ రాసి పంపిన లిస్టులో సామాన్లన్నీ కాస్త కొరబడినందుకు క్షమించాలి. 10 బస్తాల కందిపప్పుకు గాను 8 బస్తాలే తెచ్చాను. మినపప్పు కూడా 2 బస్తాలు కొరవబడింది. ఆ 2 రేపు పంపిస్తానని ఏమనుకోకండి. కానీ చక్కెర దొరకటమే కష్టం. అసలు అది ఎంత రాశారో కనుక్కుపోదామని వచ్చాను. 8 టన్నుల చక్కెర లేక? హోరిని టన్నులు దొంగలు దోలా! ఈ బండ్లేమిటి, బస్తాలేమిటి? హవ్వా, ఏమిటి అన్యాయం? నీకు మతి గితి పోలేదు కదా అబ్బీ? చెట్టి కొడుకు వెలబలిపోతూ తమరు పంపిన లిస్టు ప్రకారమే తెచ్చానన్ని అన్నాడు. చాలే ఊరుకో పెద్ద మనిషి, ఎవరైనా నవ్విపోతారు. నే రాసిన లిస్టులో ఇన్ని సామాన్లు రాశానా? ఏది చూపించు లిస్టు అని నిలేశారు చెట్టి కొడుకుని. చెట్టి కొడుకు జేబులో వెతుక్కున్నాడు. కనిపించలా. పనిపిల్లాడిని అడిగాడు. మీరే తీసుకున్నారు సార్ అన్నాడు. కంగారు పడుతూ ఇప్పుడే వస్తాను అంటూ సైకిల్ తీసుకుని పరిగెత్తుకెళ్ళాడు చెట్టి కొడుకు. అన్నీ దొంగ వేషాలే, దొంగ బుద్ధులు. అంగట్లో అమ్ముడు పోని సరికంతా ఊళ్ళో వాళ్ళని ఎత్తిన అంటకట్టాలనుకుంటే ఎట్లా? న్యాయం ఉండక్కర్లా? ఇట్లా ఎవరైనా రాస్తారా? ఇంత అన్యాయం చేస్తుండబట్టే 6 నెలల క్రితం అంగట్లో ఉండేవన్నీ పట్టపగలే దొంగలు దోచుకుపోయారు అంటూ చెట్టికి అష్టోత్తరం జరుగుతుండగానే చెట్టి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు సైకిల్పై. లిస్టు కాగితం దారిలోనే దొరికింది. కర్చీఫ్ తీస్తుంటే కింద పడినట్లుంది. ఇందా అండి మీరు దాచి పంపించిన లిస్టు అంటూ మా అత్తగారి చేతికి అందించాడు ఆయాసపడుతున్న చెట్టి కొడుకు. మా అత్తగారు లిస్టులో తనేం రాశారో చూసేలోగానే నేను దొంగలా లోపలికి జారుకున్నాను. కాసేపటికి బండ్లు వెళ్ళిపోయిన చప్పుడు వినిపించింది. గప్చుప్గా లోపలికి వచ్చారు మా అత్తగారు. మర్నాడు తెల్లవారుజామునే నేను లేచేసరికి మా అత్తగారు లేచి నీళ్ల పొయ్యి అంటించారు. రాత్రి మా వారు ఆలస్యంగా రావడం వల్ల డ్రైవర్తో చెప్పడం మర్చిపోయిన నేను పిల్లిలాగా వెళ్ళి పనిపిల్లాడిని లేపాను. పనిపిల్లాడు లేచి కూర్చొని కాసేపు నిద్రపోయాడు. మళ్ళీ తట్టి లేపాను. నిలబడి కాసేపు నిద్రపోయాడు. చివరికి ఇట్లా కాదని చెంబుడి నీళ్లు తెచ్చి వాడి నెత్తిన పోసా. ఇహ పిచ్చెత్తినట్లు కలవరిస్తూ ఇల్లంతా పరిగెట్టడం మొదలుపెట్టాడు. మా అత్తగారు డ్రైవర్ సంగతి అడిగేలోపు కబురు పెడదామనుకుంటే ఎంతకీ వాడు స్పృహలోకి రాలేదు. మూల ఉన్న పెంపెత్తంతో ఒక్కటి తగిలిచ్చా. దాంతో అదిరిపడి, బాబోయ్ అమ్మగారు, ఏంటి అంటూ ఈ లోకంలోకి వచ్చాడు. అర్జెంటుగా సైకిల్ మీద వెళ్ళి పెద్ద కారు డ్రైవర్ పెంటసామని పిలుచుకురావాలి. స్టేషన్కి కారు తీసుకెళ్లాలని చెప్పు, అర్జెంట్ అంటూ పంపించేశాను డ్రైవర్ ఇంటికి. 10 నిమిషాల్లో తిరిగొచ్చేశాడు. పెంటసామికి ఒంట్లో బాగాలేదని అయ్యగారి దగ్గర లీవ్ తీసుకుని రాత్రే ఊరికెళ్ళాడని, అంచేత చిన్న కారు డ్రైవర్ మురుగుస్వామిని అర్జెంటుగా రమ్మనని చెప్పొచ్చానని చెప్పాడు. నా గుండెలో రాయి పడింది. మా అత్తగారికి మొదటి నుంచి మురుగుస్వామి తాత డ్రైవర్ అంటే ఒళ్ళు మంట. దానికి కారణం లేకపోలేదు. ఓసారి మురుగుస్వామి తాత డ్రైవ్ చేస్తే మా చిన్న కారులో దేవాలయానికి వెళ్ళాం. మా అత్తగారు నేను తిరిగి వచ్చే వేళకు కాస్త చీకటి పడింది. అప్పటికింకా దీపాలు కూడా పెట్టారో లేదో. ఇంకా మా మురుగుస్వామి తాత రోడ్డు వదిలేశాడు. పేమెంట్ మీద నడిచే జనం మీదకి పోయి ఒదిగి నడిచే వాళ్ళందరినీ ఢూమీ అనిపించడం మొదలుపెట్టాడు. ఎదురుగా ఓ పెద్ద లారీ భయంకరంగా హెడ్లైట్ వేసుకుని వస్తుంటే మురుగుస్వామి తాత కళ్ళు చీకట్లు కమ్మాయి. అమాంతంగా ఆ లారీని ఢీకొట్టబోయి సటక్కున పక్కకి తప్పుకోవడంతో రోడ్డు పక్కనుండే చెట్టెక్కిచ్చేశాడు మమ్మల్ని. సగం చెట్టెక్కిన కారు సడన్గా వెనక్కి తగ్గడంతో మా నడుములు విరిగాయి.
సిలోన్ టెంకాయ లాంటి మా అత్తగారి తలకాయ వెళ్ళి కారు వెనక వైపు గ్లాస్కి తగిలి సహస్ర తునకలైంది. పోలీసులు చేరకముందే ఎట్లాగట్లా ఆ చోట నుంచి బయటపడ్డాం. ఆ రోజు నుంచి మా అత్తగారికి మురుగుస్వామి తాతంటే హడల్. అసలు ఆ గుడ్డి పీనుకి రోడ్డు మీద కారు నడపడం మానేసి చాలా కాలమైందే. వాడి దృష్టి అంతా రోడ్డు పక్కనుండే చెట్ల మీద స్తంభాల మీదే ఉంటుంది. మీరు కాబట్టి ఇంకా ఆ ముసలి పీనుగుని డ్రైవర్గా అట్టే పెట్టుకున్నారు కానీ ఇంకెవళ్ళైనా అతే తన్ని తగిలేసేవాళ్ళు. ఇహ ఆ మురికి వెధవ కారులో చస్తే కూర్చోను అంటూ ఆనాటి నుంచి శబ్దం పట్టారు మా అత్తగారు. తీరా తన కూతుర్ని స్టేషన్ నుంచి తీసుకురావడానికి మురుగుస్వామి తాతే వెళ్తాడని తెలిస్తే చిక్కే. మా అత్తగారు కేకేశారు. మేలు ఎన్నింటికి వస్తుందో అబ్బాయిని అడిగావా? డ్రైవర్ కబురు పెట్టావా అంటూ ప్రశ్నించారు. ఈపాటికే వస్తూ ఉండాలి అన్నాను. ఎవరు? పెంట వెధవా మురికి వెధవా? మురుగుస్వామి అంటూ అదిరిపడ్డారు మా అత్తగారు. అమ్మయ్యో నెత్తి రాత. ఆ గుడ్డి పీనుకుని ఎందుకు రమ్మన్నారే? పెంటస్వామికి ఒళ్ళు బాగాలేదని లీవ్ పెట్టి ఏదో ఊరికెళ్ళాడట. మరి ఎవరో ఒకరు స్టేషన్కి బండి తీసుకెళ్ళాలిగా. అది సరే, ఆ మురికి వెధవ సమంగా రోడ్ల మీదే వస్తాడో లేక దాన్ని తీసుకెళ్లి చెట్లెక్కిస్తాడో ఎట్లా తెలుస్తుందే? సరే ఏం చేస్తాం, దాని అదృష్టం నా అదృష్టం అట్లా ఉంది అంటూ తల పట్టుకుని కూర్చున్నారు మా అత్తగారు. అమ్మ స్టేషన్ కార్ తీసుకెళ్ళమన్నారంటనే అంటూ డ్రైవర్ మురుగుస్వామి గొంతు వినిపించింది. మా అత్తగారు లేచి బయటకు వచ్చారు. ఒరే మురగా, ఆ అమ్మాయి వస్తోంది ఇప్పుడు మెయిల్లో. స్టేషన్కి కారు తీసుకెళ్ళు తెలిసిందా? అన్నట్టు అమ్మాయిని ఎరుగుదువా? 10 ఏళ్ల నాడు అది దాని మొగుడు వచ్చారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు అది ఒక్కతే వస్తుందిలే. అన్నట్టు దాని మొగుడు పోయాక నువ్వు చూడలేదు కదూ. అప్పటికి ఇప్పటికీ దాని అవతారమే మారిపోయిందిలే. నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ మనిషి ఒక్క పెసరు లావెక్కినట్టు కనిపిస్తుంది. ఇదంతా నీకు గుర్తు కోసం చెప్తున్నాను. ఇంతెందుకు, అమ్మాయిని కనుక్కోగలవా? సరే సరే, లేదా ఒక పని చెయ్యి. మేల్లో నుంచి ఏ విధవ బడుచు దిగినా దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికేనా వచ్చారు అని అడుగు. చాలు. అవును అంటే మారు మాట్లాడకుండా కారులో ఎక్కించుకురా. ఒక్కటే సంగతి, త్వరగా వెళ్ళు. మేలొచ్చే వేళైంది లాగుంది. అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకో. అచ్యుతరామయ్య గారింటి పెళ్ళికి వస్తోంది అంటూ కారు బయలుదేరిన తర్వాత కూడా కూతుర్ని కనుక్కునే గుర్తులన్నీ వెనక నుంచి కేకలేస్తూ చెప్పారు డ్రైవర్ మురుగుస్వామికి. కారు అటు వెళ్తూనే పెళ్ళి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒక ముసలాయన మా అత్తగారిని చూసి పోదామని వచ్చాడు. ఏమమ్మని బాగున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. చిన్నప్పుడు పరికిని చొక్కా వేసుకుని మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చేదానివి గుర్తుందా అన్నాడు ఆ ముసలాయన కుర్చీలో కూలబడుతూ. ఆ ముసలాయన ఎవరో మా అత్తగారికి గుర్తులేదని ఆమె మొహం చూస్తూనే గ్రహించాను. ఆ మనిషి ఎవరో మనసులోనే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మా అత్తగారు పైకి తేలకుండా, గుర్తులేకేం, అంతా బాగున్నారా అన్నారు. అంతా ఎవరున్నారే అమ్మని, అంతా పోయారు, మిగిలింది నేను ఒక్కడేగా అన్నట్టు పరాంకుశంగాని ఎరుగుదువా? మా అత్తగారు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎరక్కేం, చిన్నప్పుడు దొట్టిలా బోడలాగా తిరుగుతూ ఉండేవాడు. ఇంకా ఏమో అనబోయి మా అత్తగారు, అబ్బే వాడు వేరే అన్నాడు ఆ ముసలాయన. గతుకుమన్నారు మా అత్తగారు. వీడు ఎంఏ గిమ్మే చదివి లండన్ గిండను వెళ్ళొచ్చాడు. నువ్వు చెప్పే లబోడా వెధవా బహుశా రంగనాథం కొడుకు పరాంకుశం అయ్యుంటాడు అన్నాడు ఆ ముసలాయన. వారిద్దరినీ ఎరగని మా అత్తగారు ప్రాణం ఆ మాటలతో కుదుటపడింది. ఎవడో ఒక పరాంకుశంగాడు లబోడా అయితే అంతే చాలనుకోవడానికి సమయానికి ఆవిడ ప్రాణానికి. అసలు ఆ ముసలాయన ఎవరో ఇంకా మా అత్తగారికి అంత చిక్కని అవస్థలో పడ్డారు. సరే వస్తా, రేపు పెళ్ళినాడు అటు వస్తావుగా నీ కొడుకు తీసుకుని. అన్నట్లు నీ కూతురు కూడా రావాలనుకుంటేనే పెళ్ళికి అంటూ లేచాడు. ఇవాళే మెయిల్లో వస్తోంది. స్టేషన్కి కారు కూడా పంపాం, అది వచ్చాక అటు వస్తాలేండి అంటూ ముసలాయని గేటు దాకా సాగనంపి వచ్చారు మా అత్తగారు. 10 గంటలైనా మా ఆడబిడ్డ రాలేదు. ఏమిటి అమ్మాయి ఇంకా రాలేదు? మేలు వచ్చింది లేనిది అబ్బాయికి టెలిఫోన్ చేసి కనుక్కో అన్నారు ఆదురత పడుతున్న మా అత్తగారు. నేను నేరుగా స్టేషన్కి టెలిఫోన్ చేసి కనుక్కుంటే 4 గంటలు లేట్ అన్నారు కలకత్తా మేలు. అయ్యో నెత్తి రాత. అయితే దానికి నిన్న ఇవాళ కూడా ఏకాసేనా అన్నమాట. రైల్లో కూర్చుంటే పచ్చి గంగ ముట్టుకోదే అది. శ్రీరామచంద్ర ఏం చేసేది అంటూ ఆరాటపడడం మొదలెట్టారు మా అత్తగారు. కాసేపు ఇల్లంతా కాలుగాలిన పిల్లిలా తిరిగారు. వంట అంతా ముగించి అన్నీ సిద్ధం చేసి చల్లారిపోయిన వేడినీళ్ళు పొయ్యి కింద మళ్ళీ మంటేసి వచ్చి, ఇంకా మెయిల్ రాలేదటే అన్నారు. మళ్ళీ టెలిఫోన్ చేస్తే స్టేషన్కి మెయిల్ వచ్చి చాలాసేపు అయిందని వాళ్ళు చెప్తుండగానే వాకిట్లో కారు చాగింది. ఆ అమ్మాయి వచ్చేసిందే అంటూ ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు గబగబా కారు దగ్గరికి పరిగెత్తారు. పెళ్లివారి ఇల్లు ఇదేనా
అంటూ మునుగు సవరించుకుని కారులోంచి దిగింది నల్లగా లావుగా ఉన్న ఒక విధవావిడ. ఒక్క క్షణం మా అత్తగారు గుడ్లు తేలేసి నోటి మాట లేకుండా కొయ్యబారి నిలబడిపోయారు. ఈమెనమ్మా తమరు చెప్పిన అచ్యుతరామయ్య గారింట్లో పెళ్ళికొచ్చారు అంటూ నీళ్లు నమిలాడు డ్రైవర్ మునుగుస్వామి తాత. ఓరిని అచ్యుతరామయ్య అడవులు బట్టిపోను, ఈవిడెవర్రా? ఆ అమ్మాయి ఏదిరా త్రోష్టం, దాన్ని అడవులు పట్టించావు? అట్లా గుడ్లు అప్పచెప్పి చూస్తావేమిట్రా గుడ్డి పీనుగా, జవాబు చెప్పి ఏడు అంటూ మా అత్తగారు ఒక్క అరుపు అరిచేసరికి తమరు చెప్పిన అంటూ తడబడ్డాడు మురుగుస్వామి తాత. ఎవరైనా కాస్త గట్టిగా కోప్పడితే నత్తొచ్చేస్తుంది మురుగుస్వామి తాతకి. అయితే పెళ్ళిళ్ళు ఇది కాదనమాట. ఎట్లాగో ఇంతవరకు రావాల్సిన మీ అమ్మాయి ఏ ఊరు నుంచి రావాలండి అని అడిగింది సైను పంచావిడ. మీ ఊరు నుంచి మాత్రం కాదు, అయినా తెలియక అడుగుతాను, ఎవరమ్మా నువ్వు? ఎవరి కోసం వచ్చిందో కారులో నువ్వెట్లా వచ్చావట? అడగక్కర్లా ఎవరి కోసం వచ్చింది కారు ఏమిటి అని విచారించక్కర్లా అంటూ ఆ సైను పంచావిడిని గూడించారు మా అత్తగారు. బాగుందండోయ్ బామ్మగారు, పెళ్ళింటికి వంట మనిషి హోదాలో వచ్చాను కానీ నేనేం మీ ఇంటికి ముష్టికి రాలేదు. రైలు దిగ్గగానే మీ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి ఫలానా అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికేనా వచ్చారు అని అడిగాడు. అవునంటిని. వెంటనే నా చేతిలో ఉన్న పెట్టె లాక్కుని వెళ్ళి కారులో పెట్టాడు. అతడి వెనకాలే నేను రావాలంటారా వద్దంటారా? నాకు తెలిసేవిడి ఇట్లాంటిదేదో చేస్తాడని అంటూ కారెక్కారు మా అత్తగారు. మొదటనే వెళ్ళుంటే ఇంత అనర్థం లేకుండా పోయేది. నిన్నటి నుంచి అన్నం నీళ్లు లేకుండా బిడ్డ ఏం అగచాట్లు పడుతుందో, కారు కోసం కాచుకుని ఏ పడిగాపులు పడుతుందో చూస్తావేంరా, బయలుదేరు అంటూ ఒక్క అరపరిచారు. గజగజలాడుతున్న మురుగుస్వామి తాత పిల్లిలాగా కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు బయలుదేరేలోగాను మాలో టెలిగ్రామ్ వచ్చింది. మా ఆడబిడ్డ కొన్ని అసందర్భాల వల్ల పెళ్లికి రావడం లేదని, గాబర పడవద్దని, 5-6 నెలల్లో తప్పక వస్తానని, స్టేషన్కి కారు పంపవద్దని ఇచ్చింది. అయ్యో నెత్తి రాత, అయితే ఇప్పట్లో బిడ్డను చూసే ప్రాప్తం లేదనమాట అంటూ ఒక్క నిట్టూర్పు విడిచి కారు దిగారు మా అత్తగారు. వెంటనే కారెక్కింది సైను పంచావిడ. కాస్త నన్న పెళ్లివారింటి దగ్గర దించమనండి బామ్మగారు, నా కోసం కనిపెట్టుకుని ఉంటారంతా అంది. సరే తప్పేదేముంది, ఆవిడ తీసుకెళ్ళి పెళ్లివారింటి దగ్గర దిగి విడిచిరా, తీసుకొచ్చావుగా అన్నారు ఆవిడ్ని చూస్తే ఒళ్ళు మండిపోతున్న మా అత్తగారు. వెళ్ళొస్తానమ్మాయి, వస్తానండి బామ్మగారు అన్నది కారులో కూర్చున్న సైను పంచావిడ. మళ్ళీ రావక్కర్లేదులే వెళ్ళు, అపశకనంలాగా వచ్చింది అని సనక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారు మా అత్తగారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.